మనందరం బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగిన దాడి గురించి మాట్లాడుకున్నాం. బట్ ఎంతమందికి తెలుసు ఈ రోజు క్రిస్మస్ ముందు కొంతమంది పనికి మాల సన్నాసులు క్రిస్టియన్స్ ని ఘోరాది ఘోరంగా అవమానిస్తున్నారు, వాళ్ళని కొడుతుర్రు, వాళ్ళని తిడుతుర్రు, ఎంత నీచంగా చూస్తుర్రో ఈరోజు మీకు అందరికి తెలుసా? ఏ న్యూస్ ఛానల్ దీని గురించి చూపిస్తుందా? ఎవడన్నా దీని గురించి మాట్లాడుతుండా? రోడ్ల పైన పేద ప్రజలు, వాడు ఏ కులపోడైనా ఏ మతపోడైనా, వాడు క్రిస్మస్ ముందు శాంటా క్లాస్ వేసుకునే బట్టలు క్యాప్లా అమ్ముతే వీళ్ళు వచ్చి ఆపుతురు వాళ్ళు. ఒక గుడ్డి అమ్మాయిని, ఒక కళ్ళు కనపడని అమ్మాయిని, చర్చ్ లోకి వెళ్ళి మరి ఒక కళ్ళు కనపడని అమ్మాయిని, ఒక ఫేమ్ ఉన్న బీజేపీ మహిళా కార్యకర్తరో లీడరో మనకు తెలియదు, కానీ ఆమె ఫేమ్ ఉన్న వ్యక్తి ఆమె పోయి ఈరోజు ఆమెను ఘోరాది ఘోరంగా అవమానిస్తున్నాడు. వాళ్ళు ప్రేజ్ చేసుకుంటే వాళ్ళను తిట్టి పంపించేస్తారు. మనం రోడ్ల పైన ప్రేజ్ చేసుకోమా? అది హిందూ నేను చెప్తున్నా, మనం చేసుకోమా? శ్రీరామనవమి వస్తే మనం ఉత్సవాలు తీయమా? సాయిబాబా గుడి వస్తే అది తీయమా? ఏ శివరాత్రి వస్తే మనం రోడ్ల పైన శివుని మొక్కమా? ఏంది ఇది? వాళ్ళు చర్చిలకు పోయి వాళ్ళ చర్చిలను తగలబెట్టేస్తారు, వాళ్ళ చర్చిలకు పోయి వాళ్ళ పైన దాడులు చేస్తారు, పాస్టర్స్ ని అవమానిస్తారు. క్రిస్మస్ ముంగట ఇవన్నీ, క్రిస్మస్ ముంగట సిగ్గు అనిపిస్తుంది నాకు ఒక ఇండియన్ లెక్క ఇవన్నీ మాట్లాడడానికి. మనం వేరేని క్వశ్చన్ చేసే ముందు మనం ఎట్లున్నాం చూసుకోవాలా. 95% హిందూస్ ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్టియన్లను ముస్లింలను ఖచ్చితంగా గౌరవిస్తారు. ఏదైతే ఒక 5% ఉన్నారో వాళ్ళ వల్ల మన ఇజ్జత్ అంతా పోతుంది ఈరోజు. యాజ్ ఏ హిందూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ ఇండియన్, ప్రతి క్రిస్టియన్ సోదరుకు కూడా నేను సారీ చెప్తున్నా. ఇలాంటి ఒక బిహేవియర్ ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ చేయకపోతే నేను మనిషినే కాదు, అది బేసిక్ థింగ్. అది ఒక ఇండియన్ లెక్క మీ అందరికి కూడా సారీ చెప్తున్నా నేను. ఈ దేశం మీది, మాది, మనందరిది. ఎవడు వస్తే భయపడితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని పాకిస్తాన్ లాంటి చెత్త దేశాల లెక్క ఒక మతం పైన ఆధారపడి బతికే దేశం కాదు ఇది. ఖచ్చితంగా మనందరి దేశం ఇది. ఈ దేశంలో ఈరోజు రేపు మీరు వేరేల పైన దాడి చేసినా, మేము మీ పైన దాడి చేసినా ఇట్లనే క్వశ్చన్ చేస్తాం, ఇట్లనే మాట్లాడతాం. ఈ దేశంలో ఎప్పటికీ మనందరం కలిసే ఉంటాం. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటే ఖచ్చితంగా మన దేశం బాగుపడవాలి. ఇలాంటి కథలు ఎవరన్నా తెలంగాణలో చేస్తే నాకు డిఎం చేయరు, ఒక్కొక్క లాగులలో బ్లేడ్లేసి కొడతాం. ఈ దేశం అందరిది. మొన్న ఏమంటానో చెప్పిండు, ఏ ఒక్క మతాన్ని కూడా అగౌరవపరిచేది లేదని. అట్లనే బతుకుతాం మనం.